హాయ్ లీడర్స్, మనకు ₹1 హెల్పింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాము. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీరు ఎలా రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ అయిన తర్వాత ఎలా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ సెట్టింగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది మీకు ఇస్తాము. ఇక్కడ స్పాన్సర్ ఐడి వచ్చింది, స్పాన్సర్ నేమ్ వచ్చింది, అండ్ ఎవరైతే అప్లికేట్ అంటే ఎవరైతే దీంట్లోకి ఎంట్రీ కావాలనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళ పేరు ఎంట్రీ చేయాలి. నేమ్ దగ్గర మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటారో అది గుర్తుండే విధంగా పెట్టుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీరు పైన ఏదైతే పెట్టారో కింద అది పెట్టేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ ఆల్రెడీ మీ ఐడి నెంబరు, మీ పేరు, మీ పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత గో టు లాగిన్ నొక్కండి. గో టు లాగిన్ కొట్టగానే ఇక్కడ మీకు అడుగుతుంది యూజర్ నేమ్ అని. యూజర్ నేమ్ కాడ మీకు ఏదైతే ఐడి నెంబర్ వచ్చిందో ఆర్ఎస్ అని ఉంటుంది. ఆర్ఎస్ అని చెప్పి ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు అక్కడ సెండ్ చేయండి. సెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఐడి అనేది షో అవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్, చూడండి నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, నేను లాగిన్ అయిపోయాను. మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి పూల్ 1, పూల్ 2, పూల్ 3, పూల్ 4, పూల్ 5, పూల్ 6, పూల్ 7, పూల్ 8, పూల్ 9, పూల్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇట్లా మన పూల్స్ అనేటివి ఉంటాయి. కింద మీకు రెఫరల్ లింక్ ఉంటుంది. ఫోన్పే, ట్విట్టర్ అండ్ వాట్సాప్ ద్వారా మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మీరు ఈ రెఫరల్ లింక్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్న ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ సెట్టింగ్స్ అని వస్తుంది. అకౌంట్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ వస్తాయి. మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది షో అవుతాయి. చూడండి ఫోన్పే నెంబర్ దగ్గర ఫోన్పే నెంబర్ కొట్టండి, పేటిఎం దగ్గర పేటిఎం నెంబర్, గూగుల్ పే దగ్గర గూగుల్ పే నెంబర్, బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్, అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్సి కోడ్ కొట్టి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు డాష్బోర్డ్లోకి వచ్చేసి మీకు హెల్పింగ్ అడుగుతుంది. ఇప్పుడు మనకు 9 o'clock ఓపెన్ అవుతుంది. హెల్పింగ్ అడుగుతుంది. అప్పుడు హెల్పింగ్ చేయండి. అక్కడ ఎవరి పేరు వస్తుందో వాళ్ళకు సెండ్ చేయండి. ఓకే లీడర్స్, ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, పూర్తి అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.